నమస్కారం అండి. నేను డాక్టర్ జయస్వాల్, న్యూరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్. ప్రపంచవ్యాప్తంగా 11 ఏప్రిల్‌ని వరల్డ్ పార్కిన్సన్స్ డే అని సెలబ్రేట్ చేస్తారు. పార్కిన్సన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తారంటే, ఇదే రోజు ఈ జబ్బు గురించి మనకు తెలియపరిచిన మనిషి డాక్టర్ జేమ్స్ పార్కిన్. ఆయన బర్త్‌డే, ఆయన పుట్టినరోజు అన్నమాట. ఆ సందర్భంగా ఈ ఏప్రిల్ 11ని మనం వరల్డ్ పార్కిన్సన్స్ డే లాగా అబ్జర్వ్ చేస్తాం. పార్కిన్సన్స్ జబ్బు అంటే ఏంటి? పార్కిన్సన్స్ జబ్బు ఇదొక నరాల జబ్బు, బ్రెయిన్‌కి సంబంధించిన జబ్బు. దీనికి కారణం మెదడులో డోపమిన్ క్షీణించటం అన్నమాట. సో ఈ డోపమిన్ బ్రెయిన్‌లో తగ్గితే ఏమవుతుంది? మనిషికి మెయిన్‌గా 3 లక్షణాలు వస్తాయండి. మనిషి స్లో అయిపోతాడు, మనిషికి ట్రెమర్స్ అవుతాయి, వణుకుడు వస్తుందన్నమాట. తర్వాత ఇంబ్యాలెన్స్ అనేది ఇంకొక ప్రాబ్లం వస్తుంది. ఈ 3 లక్షణాలని బట్టి మనం క్లినికల్గా ఇది పార్కిన్సన్స్ జబ్బు అని డయాగ్నోస్ చేస్తాము. పర్టికులర్గా దీనికి ఒక స్కాన్ కానీ, వేరే స్పెషల్ టెస్ట్ కానీ అలాంటిది ఈ డయాగ్నోసిస్కి అవసరం లేదు. పార్కిన్సన్స్ డిజీజ్ని క్లినికల్గానే 99% డయాగ్నోస్ చేస్తారు. ఇది కాకుండా ఈ జబ్బుకి ట్రీట్మెంట్ ఏంటి? ఈ జబ్బుకి ట్రీట్మెంట్ అంటే మన అదృష్టం బాగుండి డోపమిన్ అనే ఒక పదార్థం గుర్తుపట్టారు. డోపమిన్ బ్రెయిన్‌లో తగ్గటం మూలాన ఈ లక్షణాలు మనిషిలో ఏర్పడతాయి. ఏం లక్షణాలు? మనిషి స్లో అయిపోతాడు, మనిషికి ట్రెమర్స్ అంటే వణుకుడు వస్తుంది, మనిషికి ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఇది కాకుండా దీంతోటి వేరే లక్షణాలు కూడా ఈ పేషెంట్కి వస్తాయి జబ్బు పెరిగిన కొద్దిగా. మామూలుగా ఈ జబ్బు డయాగ్నోసిస్ అయిన తర్వాత ఒక 15 సంవత్సరాల వరకు వాళ్ళకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంటుంది. దాని తర్వాత ఈ పేషెంట్స్కి ఈ జబ్బు మూలానే ఈ జబ్బు పెరిగిన కొద్దీ యాస్పిరేషను, డిఫికల్టీ స్వాలోయింగ్, స్పీచ్ ప్రాబ్లము, మెమరీ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ వచ్చి వాళ్ళ లైఫ్ స్పాన్ తగ్గొచ్చు. కానీ దీనికి పర్టికులర్గా డోపమిన్ అనే ఒక మెడిసిన్ మనం వాడతాము. ఎందుకంటే ఇది బ్రెయిన్‌లో తగ్గింది కాబట్టి మనం కృత్రిమ రూపంలో బయట నుంచి డోపమిన్ అందిస్తాం. ఈ డోపమిన్ మనం వాడితే దీని డోసు ఎప్పుడెప్పటికి అడ్జస్ట్ చేయవలసి వస్తుంది. ఈ డోపమిన్ బ్రెయిన్‌లో అందేటట్టుగా, డోపమిన్ యాక్షన్ ఎక్కువసేపు ఉండేటట్టుగా దానికి డ్రగ్లో ఎన్ని మోడిఫికేషన్స్, దాంతో వేరే కాంబినేషన్స్, కార్బిడోపా కాంబినేషన్ ఇచ్చి ఈ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ డ్రగ్ పెంచుతారండి. ఈ జబ్బు మనం ఎందుకు వాడతాము? మనిషి స్లో అయినాడు కాబట్టి. సపోజ్ ఈ డోసెస్ ఎంత అవసరమో అంత వాడితే నియర్లీ నార్మల్ లైఫ్ వాళ్ళు 10 to 15 years వరకు వాళ్ళు జీవించగలరు, నార్మల్ లైఫ్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనిషి స్లో అయిపోతాడు. ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ ఇస్తే మళ్ళీ మనిషి నార్మల్కి వచ్చేస్తాడు సాధారణంగా. సో 5 years, 5 years, 5 years ఇలా డివైడ్ చేసుకుందాము. ఫస్ట్ 5 yearsలో చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 5 yearsలో రెస్పాన్స్ తగ్గుతుంది, ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. ఇంకా మిగతా 10 years to 15 years తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది డ్రగ్ స్టార్ట్ అన్నమాట. సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు వస్తాయి? ఒకటేమో డోస్ రిక్వైర్మెంట్ పెరగటం మూలాన ఒక కారణం. సెకండ్ ఏంటంటే సెన్సిటివ్ అయిపోతుంది, బ్రెయిన్ కూడా సెన్సిటివ్ అయిపోతుంది. ఇమీడియట్గా రెస్పాన్స్ వస్తుంది కానీ రెస్పాన్స్ ఎంతోసేపు ఉండదు. దాని తర్వాత ఇమీడియట్గా సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయి. సో స్లోనెస్ నుంచి హైపర్ మూమెంట్స్కి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట. కానీ ఫస్ట్ 10 to 15 years ఈ మూమెంట్ అబ్నార్మాలిటీని మనం కేర్ఫుల్గా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు మందులతో దీన్ని కంట్రోల్ చేసి ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ జీవించేటట్టుగా మనం చూడవచ్చు. ఈ పార్కిన్సన్స్ అనే జబ్బు ఏజ్ రిలేటెడ్. యూజువల్లీ ఏజ్ 60 తర్వాత ఇది మనకు క్లినికల్గా చూస్తామన్నమాట. మగ ఆడ తేడా పెద్దగా లేదు. వరల్డ్ మొత్తంలో ప్రతి ప్రాంతంలో ఈ జబ్బు ఉంది. సో ఇట్ ఈస్ ఏజ్ రిలేటెడ్. సో ఎక్కడైతే ఏజింగ్ పాపులేషన్ ఎక్కువ ఉంటుందో ఈ జబ్బు అక్కడ ఎక్కువ చూడడానికి మనకు కనిపిస్తుంది.